ఎడల నీకు ఏది అవసరమో ఆయన సమస్తమును అనుగ్రహిస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. కనుక వాటి గురించి కాదు, కానీ మొదటిగా మీ జీవితాల్లో, మీ ఆత్మీయ జీవితాల్లో వచ్చినటువంటి పరిపక్వత, మార్పు, వీటి గురించి సాక్ష్యం చెప్పండి. చూడండి, సమరయ స్త్రీ యేసయ్యను కలిసి సమరయ పట్టణంలోనికి సాక్ష్యం చెప్పడానికి వెళ్తుంది. ఆమె ఏమని సాక్ష్యం చెప్పింది? యేసయ్య నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, పొలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. ఈ సాక్ష్యము ఏమని చెప్పింది? నా పాపపు స్థితి అంతా నాకు తెలియజేసిన మెస్సయ్యను నేను కలిశాను, యేసయ్యను నేను కలిశాను. ఈరోజు అది బలమైన సాక్ష్యము, దేవుణ్ణి మహిమపరిచే సాక్ష్యం. అది దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీరు దేవుణ్ణి మహిమపరుస్తూ సాక్ష్యం చెప్పండి. మీ జీవితాల్లో ఖచ్చితంగా ఆత్మీయ మేలులు పొందుకోవాలి. ఎందుకంటే యేసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు దూతలు స్తుతించారు. ఏమని స్తుతించారంటే, సర్వోన్నతిని స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పి దేవదూతలు స్తుతించారు, ఘనపరిచారు, మహిమపరిచారు. కానీ ఆ దేవదూతలు ఒక ఉద్దేశముతో స్తుతించారు, కానీ ఆ స్తుతి ఈ లోకములో నెరవేరుతుందా మన ద్వారా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగుతుందా? మీరు సమాధానము కలిగి ఉన్నారా లేదా? ఆనాడు దేవదూతలు సర్వోన్నతిని స్థలములలో దేవునికి మహిమ